దేవుణ్ణి నిన్ను చేసిన సృష్టికర్తని. ఎవరండి? ఎవరు? యేసయ్య. ఎవరంటే మనల్ని చేసిన సృష్టికర్త. చెప్పండి ఎవరండి? యేసయ్య ఎవరు? మనల్ని చేసిన, చెప్పండి వెనకాల. యేసయ్య ఎవరు? మనల్ని చేసిన, మనల్ని చేసిన, మనం కాదు, మనలను చేసిన సృష్టికర్త ఎవరు? యేసయ్య. అప్పుడు కాకితో చెప్పాడంట, నిన్ను నేను తయారు చేశాను, నిన్ను నేను నిర్మించాను అని చెప్పిందంట. ఈ కాకందంట, మరి నాతో ఏం అవసరం వచ్చిందండి, నువ్వు పిలిచావు అడిగింది. అప్పుడు కాకితో చెప్పాడంటే దేవుడు, నీ అవసరం చాలా వచ్చింది, ఒక పని చేసి పెడతావా అన్న. అమ్మ బాబోయ్, ఇప్పుడు వరకు ఎవరైనా కాకితో పని చేయిస్తారా? ఎలా కాకితో పని చేయిస్తారా? ఎలా ఒక చేయిస్తారా? చేయించరు కదా. కాకి వెళ్ళా రొట్టి అంటే తెస్తుందా? ఏం చేస్తుందా కాకి? మొత్తం తినేస్తుంది. అప్పుడు దేవుడు అన్నాడంట, కాకి ఒక పని చేయాలంటే, ప్రభువా నేనా పని చేయాలి? అమ్మ బాబోయ్ చేస్తాను అన్నాడు. ఏం పని చేయాలి ప్రభువా అని అడగా పెట్టకుండా పారిపోతున్నట్టులాగా పారిపోతుంటే కాకి అంటే, ఆగు, ఏం పని తెలియకుండా ఎలా వెళ్ళిపోతావు? ఏం పని తెలియకుండా వెళ్ళిపోతారా? వెళ్తాం మనం? వెళ్ళాం. మళ్ళీ కాకి అన్న, నువ్వు పని చెప్పావు కదా ప్రభా, మళ్ళీ వెళ్ళిపోతాను అంటున్నాను. ఎందుకు? దానికి ఎంత సంతోషం వచ్చింది తెలుసా? ఎంత సంతోషం వచ్చింది? దేవుడు పని చెప్తే ఎంతో సంతోషం వచ్చింది. ఇప్పుడు ఈ కాకి అడిగిందంట, ఏం చేయాలంటే, ఒక ఏమన్నాడంటే, నా ప్రవక్త ఏలియా ఉన్నాడు, ఆయన నా సేవకుడు, నా దాసుడు. మరి కరువు కాలం వచ్చింది కదా, కరువు కాలంలో నువ్వు రోజు నువ్వును మిగతా కాకులు, ఎన్ని కాకులు ఉన్నారు ఇక్కడ? రెండా? ఎన్ని కాకులు ఉన్నాయి? ఎన్ని కాకులు ఎవరికి ఇస్తారా? కాకులు కూర అనుకుంటారు ఎక్కడ మీరు? ఇవన్నీ కాకులు. చెప్పాడంటే దేవుడు, మీ కాకులు రోజుకో కాకి ఉదయమున మాంసము రొట్టె, సాయంకాలము మాంసము రొట్టె తేవాలి అని చెప్పి మళ్ళీ వెళ్ళిపోతుందంట. వెళ్ళిపోతే ఆగాగు అన్నాడంట దేవుడు. అప్పుడు కాకితో చెప్పాడంట, మీరు నమ్మకంగా రోజు ఇవ్వాలి అని చెప్పాడంట. అలాగే అప్పుడు కాకి డౌట్, కాకి అనుమానం వచ్చి అడిగిందంట దేవుణ్ణి, ప్రభువా మాంసం ఇస్తాము, రొట్టెని ఇస్తాను, మరి మంచినీళ్ళు తాగకపోతే ఏమవుద్దిరా? ఏమవుద్ది? గొంతులు ఇరుక్కుపోతాయి కదా. అందుకని మరి మంచినీళ్ళు ఎలా తేవాలి ప్రభువా అని అడిగిందంట. అప్పుడు దేవుడు చెప్పాడంట, దేవుడు ఏం చెప్పాడు తెలుసా? అక్కడ కేరీతు వాగుంది, వాగు దగ్గర తాగుతాడు అన్నాడు. అలాగన ఉదయము సాయంకాలము కాకులు ఎక్కడికి వచ్చాయి? తాతగారి పేరు ఎవరి తాత? ఏలియా తాత. ఏలియా తాతకి ఏమిచ్చేయండి? రొట్టెలు ఇచ్చేయండి. చూడండి, కాబట్టి మనం కూడా అనుకుంటాం కదా, ఏమనుకుంటాం? నేను నల్లగా ఉన్నాను. నల్లని ప్రేమిస్తామా, ఎర్రోళ్ళు ప్రేమిస్తావురా? నల్లగా ఉన్న వాళ్ళు ఇష్టపడతారా? ముద్దెట్టుకుంటారా? ఎర్రగా ఉన్న వాళ్ళు ఏం చేస్తాం? ఏం చేస్తారు? ఎత్తుకుని ముద్దెట్టుకుంటాం కదా, కర్రోడా అంటారు. కానీ కాకి అనుకుంది, నన్ను ఎవడు ప్రేమించట్లేదు అనుకుంది. కానీ కాకి కూడా ఎవరు పని చేసింది? యేసయ్య పని చేసింది. కాకిని ఎవరు ఏర్పరచుకున్నారు? దేవుడు ఏర్పరచుకున్నారు కదా కాకిని. అందుకే చూడి మాట చూడండి, ఈ వాక్యం ఏంటో తెలుసా? చెప్పడానికి కదా, నీవు నా దృష్టికి ప్రియుడవైనందున గరుడవైతివి, నేను నిన్ను ప్రేమించుచున్నాను. యేసయ్య చెప్తాడా? నీవు అంటే నువ్వు దేవుని దృష్టికి ఎవరు అంటే ప్రియమైన వాళ్ళు. వాళ్ళు నల్లోళ్ళు కావచ్చు, తెల్లోళ్ళు కావచ్చు, పొట్టోళ్ళు కావచ్చు, పొడవోళ్ళు కావచ్చు, ఎవరైనా సరే దేవుని దృష్టిలో దేవుడు ఎవరంట? దేవుడికి ఇష్టమైన వాళ్ళు. మీరెవరు? ఎవరు దేవునికి? వెరీ గుడ్, కాకి అయిపోయిందా? మీరెవరు దేవునికి? ఎవరా? ఇష్టమైన వాళ్ళు. కాకిని అందరూ అసహించుకున్నారా లేదా? చూడండి, ఆ కాకులు కాదు, మనకి ఈ కాకి. ఏరా
వినాలి. కాబట్టి ఇష్టమైన వాళ్ళు మనం ఎవరు దేవునికి? ఆ కాకి ఈ కాకి తేడా చెప్పండి రా. ఈ కాకి ఎలాగ వేరే అండి? సరే, ఈ ఏలియా తాత కాకులు ఇవి. ఇవి దేవుడి మాట అన్న కాకి. అర్థమైందా? ఏమో మిమ్మల్ని పాడు చేస్తున్న కాకులు. మిమ్మల్ని ఏం చేస్తున్నాయి? పాడు చేసే కాకులు. ఆ కాకులు కాదు. ఈ కాకి దేవుడు పనిచేసే కాకి. ఆ కాకులు ఏమో దేవుడి పని పాడు చేసే కాకులు. ఇప్పుడు మనకి ఏ కాకి కావాలి మనకి? మరి ఈ కాకి అంటే ఇక్కడ చూడాలి కదా. అక్కడ చూస్తారేంటి కదా? అవి దొంగ కాకులు. చెప్పండి, దొంగ కాకులు ఇటు రాకండి అని చెప్పండి. దొంగ కాకులు మమ్మల్ని పాడు చేయకండి. మేము మంచి కాకి సంగతి వింటున్నాము. మరి ఇప్పుడు ఇటు చూడండి. సరే, ఈ మంచి కాకి ఏసయ్య పని చేసిందా? రై, ఈ మంచి కాకి ఏసయ్య పని చేసిందా లేదా? ఈ మంచి కాకి ఏమనుకుంది? నేను నల్లని దానను రేయ్, నేను మన నల్లని దానను ఎవరు నన్ను ప్రేమించలేదు అనుకుంది. కానీ ఎవరు ప్రేమించారు కాకిని? మనం కూడా అనుకుంటాం కదా, నేను నల్లగా ఉన్నాను, నన్ను ఎవరు ప్రేమించట్లేదు, నేను బక్కగా ఉన్నాను, బొండంగా ఉన్నాను, నన్ను ఎవరు ప్రేమించట్లేదు అనుకుంటావా లేదా? అనుకుంటావా? కానీ యేసయ్య ప్రేమిస్తున్నాడా లేదా మిమ్మల్ని? అందుకే అన్నాడు, నీవు నా దృష్టికి ప్రియుడివైన. చెప్పండి, చెప్పండి. నీవు నా దృష్టికి ప్రియుడివైనందున గరుడవైతివి, నేను నిన్ను ప్రేమించుచున్నాను. నల్లోలైనా తెల్లోలైనా పొట్టోలైనా పొడవలైనా యేసయ్య ఏం చేస్తాడు? మనల్ని ప్రేమిస్తున్నాడు. మరి ప్రేమించే యేసయ్యని నువ్వు ప్రేమిస్తావా? యేసయ్య అంటే అంతకి ఇష్టం, ఎంతమందికి ఇష్టంరా? మరి మోకరించండి, యేసయ్యకి మోకరించండి అమ్మా. పైకి మోకరించాలి, పైకి మోకరించాలి. యేసయ్య కాదు, యేసయ్య అంట నిన్ను ప్రేమించి రే పైకి మోకరించాడు. చూడు, యేసయ్య మనల్ని ప్రేమించి ప్రాణం పెట్టాడు. యేసయ్య మన కొరకు రక్తం కార్చాడు. అలాంటి యేసయ్యని నమ్ముకుంటే మనల్ని దేవుడు ఆస్వాదిస్తాడు. నేను చెప్పండి, ప్రియమైన తండ్రి, మీ కుమారుడైన యేసు క్రీస్తు ప్రభువు నామమును బట్టి వందనాలు తండ్రి. ఈ రాత్రి సమయంలో కాకి కథ ద్వారా నాతో మాట్లాడారు. కాకిని మీరు ప్రేమించారు, కాకిని కూడా వాడుకున్నారు. యేసయ్య, మీరు నన్ను ప్రేమించారని నేను ఎరిగి ఉన్నాను. యేసయ్య, నన్ను దీవించండి, ఆశీర్వదించండి. నేను కూడా రాబోయే దినాల్లో పని చేయనట్లు నన్ను ఏర్పరచుకోండి. మా అమ్మను, మా నాన్నను, మా కుటుంబస్తులందరినీ దీవించమని వచ్చేవారము మా స్నేహితులు కూడా సండే స్కూల్కి తీసుకొస్తాను. అలా వచ్చినట్లుగా సహాయం చేయమని యేసు క్రీస్తు ప్రభువు నామమును బట్టి వందనాలు చెల్లించి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. అలా మోకరించండి. ప్రియమైన తండ్రి, మీ కుమారుడైన యేసు క్రీస్తు ప్రభువారి నామమును బట్టి వందనాలు. ఈ పిల్లలు ప్రభువా కొంత అనాలోచితంగా వాక్యాన్ని విన్నారు ప్రభు. అయినను ఈ పిల్లలు మీరు ప్రేమించారు కనుక ఈ పిల్లలు హృదయాల్లో చేయబడి పరిచయం దీవించి ఆస్వాదించండి. రక్షణ మారు మనసు దయచేయండి. ఈ పిల్లల్ని దీవించి మా దేశం కొరకై వాడుకోమని మమ్మల్ని మీ చేతులకు అప్పచెప్తూ ముందున్న సమయం దేవుని గారికి ఉంచమని యేసు క్రీస్తు ప్రభువారి నామమును బట్టి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.
మన తండ్రిని దేవుని యొక్క ప్రేమయు కుమారుడైన యేసుక్రీస్తు కృపయు పరిశుద్ధాత్మ సహవాసము చేరి వచ్చిన మనకు తోడైంది. దేవుడు మనకు కాచి కాపాడి భద్రపరచును గాక. కూర్చోండి.